హాయ్ టు ఆల్. ఈరోజు మనం అరటి పంటలోని నులుపురుగులు ఏ విధంగా నష్టపరుస్తాయి మరియు దాని నివారణ చర్యల గురించి మనం తెలుసుకుందాం. ఈ అరటిలో నులుపురుగులు అనేవి నిమటోడ్లు. ఇవి నులుపురుగులు అరటి మొక్కల వేర్లను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అయితే కొన్ని రకాల నులుపురుగులు అయితే వేళ్లలోకి చొరబడి రసాన్ని పీల్చి అరటి తోట యొక్క వేర్లపైన చారలను అంటే పొడవాటి చారలను ఏర్పరుస్తాయి. మరికొన్ని రకాల నులుపురుగులు ఆశించడం వల్ల మనకు వేళ్లపై బొడిపెలు అంటే మనం చూస్తే ఆ వేర్లు ఒక వేరుశెనగల మాదిరిగా వేరుశెనగకాయలు ఏవైతే బొడిపెలుగా ఉంటాయో ఆ మాదిరిగా ఏర్పడతాయి. అయితే ఈ నులుపురుగులు ఆశించడం వల్ల మనకు వేర్లు దుంప బలహీనపడి మొక్క అనేది నీటిని మరియు మనం వేసే ఎరువును పోషకాలను తీసుకోవడానికి వానికి వీలు పడదు. కావున మనకు మొక్కను చూసుకున్నట్లయితే మొక్క వడలిపోయినట్టు కనిపిస్తుంది. ఆకుల అంచుల వెంబడి నల్లటి క్రమేపీగా ఆకులు కూడా ఎండిపోతాయి. అయితే దీని నివారణ ఏ విధంగా చేపట్టాలి అని అంటే మనకు నులుపురుగులు సోకినటువంటి తోటల నుండి అంటే ఆల్రెడీ మనం పిలక తెచ్చుకునేటప్పుడు జాగ్రత్త వహించి నులుపురుగులు సోకని మంచి తోటల నుండి మాత్రమే మనం పిలకను సేకరించుకోవాలి. అయితే పిలక దుంప పైన చర్మం పల్చగా చెక్కి కాపరాక్సిక్లోరైడ్ మరియు మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో ముంచి నీడలో ఆరనిచ్చిన తర్వాత మనం నాటుకోవాలి. వేసవిలో మనకు లోతుగా దుక్కు చేసి బాగా ఎండిన నేలల్లో మనం అరటిని పాతుకోవాలి, అంటే దుంపను పాతుకోవాలి. పంట మార్పిడి ఎప్పుడూ ఒకే పంట కాకుండా పంట మార్పిడి అనేది చేపట్టాలి. నేలలో వేళ్లపై చారలు కలగజేసే నులుపురుగులు తగ్గించుటకు మనం జనుము పంట తర్వాత అరటి నాటుకోవాలి. మనకు వేరుకాయ కలగజేసే నులుపురుగులు ఎక్కువగా ఉన్న నేలల్లో పొగాకు, బెండ, టమాటో మొదలగు పంటలతో మనం పంట మార్పిడి అసలు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, బెండ, టమాటా, పొగాకు వంటి నేలలు మనం అరటిలో మనం పంట మార్పిడి చేయకూడదు. ఈ నేలల్లో మనం బంతిని పండించిన తర్వాత అరటిని నాటుకోవడం ద్వారా నులుపురుగును చాలా వరకు తట్టుకోవచ్చు. అయితే ఈ నులుపురుగులు సోకిన అరటి తోటల్లో మొక్కకు మనం 25 గ్రాముల నుంచి 45 గ్రాముల వరకు కార్బోఫిరాన్ గుళికలను మొక్క మొదల వద్ద 10 సెంటీమీటర్ల మొదటితో మనం మట్టితో కప్పి తేలికమైన నీటిని మనం పెట్టి దీని నివారణ అనేది సక్రమంగా చేపట్టాలి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో కింద మీరు టైప్ చేసి పెట్టినట్లయితే మేము వెంటనే రిప్లై ఇస్తాం.